మనీ ఎవరు రూమ్ లో కొత్తగా వస్తారన్నా? వాడు ఫోన్ చేస్తానట వచ్చిన తర్వాత పక్క స్టేషన్ దాకా వచ్చాడంట. వచ్చిన తర్వాత ఫోన్ చేసినప్పుడు బయటకు వెళ్దాం మనమే. అరే రూమ్ లో ఉన్నది మీరు ఇద్దరేనారా? నేను ఒకరున్నా నాకు చెప్పరా? మడలుగా చోలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చేతిలో ఫోన్ పెట్టుకొని ఎప్పుడు ఉంటావు. ఏం చెప్పాలి నీకు? నీతో మనుషులతో కలుస్తావు నువ్వేమన్నా? ఏంద్రా నిఖిల్ వాడు అట్లా మాట్లాడతాడు? నువ్వు ఒక పని చేయి, నువ్వు హెడ్ ఫోన్స్ ఎట్లా తీసినావో అట్లా పెట్టుకో. ఇంకో వాడే ఫోన్ చేసినట్టున్నాడు, వచ్చినట్టున్నాడు. హలో బ్రో, వస్తున్నాం ఒక నిమిషం. వచ్చాడు. బ్రో ఏ ఫ్లోర్ బ్రో? ఓకే ఓకే, ఫస్ట్ ఫ్లోరా? ఓకే. బ్రో బ్యాగ్స్ అక్కడ పెట్టేసి రెస్ట్ తీసుకోవచ్చేపు. ఎంత పడింది బ్రో జర్నీ? రూమ్ రెంట్ వాళ్ళు ఒక్కరే కడుతున్నారా? నేను కూడా కడుతున్నానా? ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారో అర్థమైంది. ఇది లాడ్జ్ అనుకుంటాను, ఏమనుకుంటాను. మోడల్ హెడ్ ఫోన్స్ ఫోన్ అని అక్కడ పడేసి ఇష్టం వచ్చినట్టు రూమ్ లోంచి వెళ్ళిపోయావు. ఏందాక అర్థం కాదు నిల్చున్నా. సర్లే కానీ ఇదిగో తినే వాళ్ళ నుంచి మనతో పాటు ఉంటాడు, మన కొత్త రూమ్మేట్, పరిచయం చేసుకో. హాయ్ బ్రో, పేరేంటి? ప్రేమ్ కుమార్ బ్రో. ఎక్కడ నుండి? పల్లిగొండ. ఓకే. ఏం బాబు మాకు ప్రేమ్, మరి అనాథనట్టున్నావు. సరే మరి నేను పోతున్నాం, బట్టలు ఉతుక్కోవాలి. ఓకే వెళ్ళరా బ్రో. నాకు ఎవరు లేరు, చిన్నప్పటి నుంచి ఉంటారు ఎవరు అని ఉంటారు కదా. ఏం బాబా మాకు ప్రేమ్, మరి అనాథనంటున్నావు, పేరెంట్స్ ఎవరు లేరు, మరి చిన్నప్పటి నుంచి క్లోజ్ ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరా నీకు? లేదు బ్రో, చిన్నప్పటి నుంచి నేను ఒంటరివాణి అని చెప్పేసి అనాథని అని చెప్పేసి ఎవరు నాతో సరిగ్గా లేరు. సో చిన్నప్పటి నుంచి అలాగే పెరిగాను. ఇంకేం మరి మాకు బ్రో, ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ మంచి వాళ్ళే. నేను ఉంటున్నాను కదా ఇక్కడ, మెల్లమెల్లగా నీకే అర్థమైద్ది. నువ్వు చిన్నప్పటి నుంచి ఏదైతే మిస్ అయ్యావో అవన్నీ ఇక్కడ దొరుకుతాయి. అని అడగాలంటే ఏదోలా ఉంది, పొద్దున్న నుంచే నేను లేదు. ఏమైనా ఉందా? అదే మర్చిపోయారా, తిన్నా 2 నిమిషాలు బ్రో, నేను తీసుకొస్తాను, వెళ్ళి లోపల కూర్చో. సరే. రే ఆ ప్లేట్ తీసుకున్నాడు, రైస్ అక్కడ ఉంది, రూమ్ లో పెట్టావా? బ్రో మీ పేరెంట్స్ ఏం చేస్తున్నారు? నేను అనాథని బ్రో, నాకు ఎవరు లేరు. రే నేను నీకు నిన్ననే చెప్పానా, ఇంకోసారి అనాథకి నాది అనమాకని. అరే నిఖిల్, పేమెంట్ 200 అయిందిరా, షేర్ కొట్టండి, పేమెంట్ చేసేస్తా. సరే కొడతా. పేమెంట్ ఎంత అన్నారా? 50యా? కొడుతున్నాం బ్రో. వాళ్ళిద్దరు పేమెంట్ చేసేసారు, నువ్వు కొట్టేస్తే నేను పేమెంట్ చేసేస్తా. బ్రో అరే నిఖిల్, పేమెంట్ చేసేద్దాం. అరే మీరు ఇద్దరు ఇక్కడనే కూర్చోండి. ఏంట్రా డబ్బులు నువ్వు కొట్టావు, లేవని చెప్పేవాడిని కదా నా దగ్గర. పర్లేదులేరా, నీ దగ్గర ఉన్నప్పుడు కొడదు. బంధాలను తీసుకొచ్చావరా? తీసుకొచ్చింది. బైక్ ట్రై చేస్తా బ్రో. బ్రో బండి డ్యామేజ్ ఉన్నాయి, నువ్వు నడపలేవు. ఏమైందిరా, ప్రేమ్ గారు ఎంతో మాట్లాడి వెళ్ళిపోతున్నాడు. ఏం లేదురా, బైక్ అడిగిండు, సో నేను డ్యామేజ్ ఉందని ఇయ్యనన్నా, సో ఫీల్ అయ్యి వెళ్ళిపోయాడు. బండి ఇస్తే ఏమైందిరా, మొన్నడే కదా. ఏమైందిరా, అక్కడ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నావు? లేదు, కాల్ వచ్చింది, కాల్ మాట్లాడుతూ వాళ్ళు వెళ్ళిపోతున్నారు. సర్లే కానీ చాయ్కి వెళ్దాం, నా చేయి కొంచెం బాగాలేదు, బండిది. అమ్మ ఫోన్ చేస్తుందిరా, ఒక 2 నిమిషాలు ఫోన్ మాట్లాడొస్తాను. అమ్మా
ఇదిగో ఇప్పుడు తిన్నామా, నువ్వు తిన్నావా? ఏం లేదు, నిఖిల్ ప్రశాంత్ బయటికి వెళ్ళారు, నేను ప్రేమ్ గాడు ఉన్నాము మాట్లాడుకుంటున్నాం. అమ్మా నీకు నేను ప్రేమ్ గురించి మొత్తం చెప్పాను కదా, ఒకసారి వాడితో మాట్లాడతావా? హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఒక్క నిమిషం లైన్లో ఉండమా అంతే. ఎలా మాట్లాడాలి? ఏం కాదురా, నేను చెప్తున్నాను కదా, మాట్లాడు. ఆ ఫోన్ ఏంటి? ఏమైందిరా? చాలా థ్యాంక్స్ రా. ఆంటీలా కాకుండా అమ్మ అని పిలవమన్నది. సో నాకు చాలా హ్యాపీగా ఉంది. నీ వల్లే నాకు ఫ్రెండ్స్, ఫ్యామిలీ, ఒక మంచి బంధుత్వం ఏర్పడిందిరా. ఏం పర్లేదురా, నేనంతా మా అమ్మకు నువ్వు కూడా అంతేరా.